ఇంకా నిస్సిగ్గుగా ఇంకొకరి కష్టాన్ని దొంగిలించేటటువంటి ప్రయత్నం. సినిమాల్లో పేర్లు ఉంటాయి కదా, టక్కర దొంగ, జేబు దొంగ. ఈ విధంగా ఇతను క్రెడిట్ దొంగ. చంద్రబాబు క్రెడిట్ని దొంగతనం చేస్తుంటారు. ఇంకొకరి కష్టాన్ని, హైటెక్ సిటీ ఎవరో ప్రారంభిస్తే నాదంటాడు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు 2004లో శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, దివంగత మహానేత, వారు జలయజ్ఞంలో భాగంగా 2 టన్నెల్స్, శ్రీశైలంలో 45 రోజులు అందుబాటులో ఉండేటటువంటి నీటిని తరలించి 43.5 టీఎంసీల వాటర్ని నిలువ చేసి 3 జలాశయాలు కట్టి, ఆ 3 జలాశయాల ద్వారా 15 లక్షల మందికి తాగునీరు, 4,75,000 ఎకరాలకి సాగునీరు అందించాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రణాళికని ఏర్పాటు చేసి 5,000 కోట్లు ఖర్చు చేశాడు. 8,000 కోట్ల రూపాయలని కేటాయించాడు. ఇది నాయకుడి యొక్క లక్షణం. అప్పటి వరకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు తట్టడు మట్టిదీల. వెలుగొండ పేరు చెప్తే గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు తప్ప ఆ ప్రాంత ప్రజలకి మరొకరు గుర్తురారు. అలాంటిది కరోనా ఉన్నా కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 5.5 కిలోమీటర్ ఒక టన్నెల్లో, 10 కిలోమీటర్లు ఇంకొక టన్నెల్, 2 టన్నెల్ కంప్లీట్ చేసి 2001లో ఒక టన్నెల్ని, 2021లో ఒక టన్నెల్, 2024లో 2వ టన్నెల్ని జాతికి అంకితం చేశారు. 39 కిలోమీటర్ల 2 సొరంగాల పొడవులో అక్షరాల చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక మోసపూరితమైన మాటలు చెప్పే నాయకుడు తెలుగుదేశం పార్టీ కేవలం 4.5 కిలోమీటర్ మాత్రమే తవ్విందంటే, 39 కిలోమీటర్ల పొడవులో 4.5 కిలోమీటర్లు తవ్వి కూడా ఇవాళ నిలువున అబద్ధం ఆడుతున్నాడు. నిజంగా ఇవాళ ఆయన చెప్పినటువంటి లెక్కలు చూస్తే ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు చూడండి. 16 సంవత్సరాల్లో వెచ్చించింది 10 లక్షలు. ఇవాళ ఖర్చు అయినట్లుగా వారు చూపిస్తున్నటువంటి లెక్కలు దాదాపు 6,300 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినట్లుగా, 6,736 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా చూపించారు. మరి వైఎస్ఆర్ గారి కుటుంబం ఖర్చు పెట్టి ఉండకపోతే, వైఎస్ఆర్ గారి కుటుంబంలో పరిపాలించినటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వం ద్వారా వెచ్చించకపోయి ఉన్నట్టయితే నువ్వు పెట్టిన 10 లక్షలు కాక నువ్వు చేసిన ఖర్చు ఎంత? నీకు నిజంగా ప్రేమ ఉంటే ఈ 2 సంవత్సరాల నుంచి 500 కోట్లు ఒక సంవత్సరం చొప్పున ఇచ్చినా కూడా 1,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ ఇప్పటికి ఇచ్చేసి ఉండేవాళ్ళు కదా. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ 900 కోట్లని ఆశ చూపించి 300 కోట్లు ఎవరికి ఇవ్వాలని, ఎవరిని మోసం చేయాలని? 2019 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టినప్పుడే దాదాపుగా 7,350 కుటుంబాలకు ఇవ్వాలి, 12.5 లక్షల చొప్పున. ఆ రోజు మిస్ చేసినటువంటి కుటుంబాలు దాదాపు 1000 ఉన్నాయి. ఆ 1000 కూడా కలిపితే 8,350 కుటుంబాలు. 2019 తర్వాత మళ్ళీ ఇంకొక 1,500 కుటుంబాల్లో వాళ్ళు 18 సంవత్సరాలు నిండి వయసుకొచ్చి పెళ్లిళ్ళు చేసుకొని సపరేట్ కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక 1,500 ఉన్నారు. 2,500 కుటుంబాల వాళ్ళు తిరగనటువంటి గడప లేదు, తొక్కనటువంటి అధికారి ఆఫీస్ లేదు, కొట్టనటువంటి తలుపు లేదు. ఈ రోజు వరకు కూడా వారిని గుర్తించలా. వారికి ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి ఊసే లేదు. ఇవాళ డ్రామా ఆడడానికి వచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ని చోరీ చేసేటటువంటి ప్రయత్నం చేయడానికి సిగ్గుపడమని మనవి చేస్తున్నా. వారు ఇంకొక మాట కూడా అంటారు, నేను 4 సార్లు ముఖ్యమంత్రి అని. అది గుర్తుందా చంద్రబాబు గారు మీకు? 83లో ఎన్టీ రామారావు గారు తలపెట్టినటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి ఈ రోజుకి మీరు పట్టుమని ఒక 1,000 కోట్లు ఖర్చు చేయలేదు అని మీరే మీ లెక్కలు చెప్తున్నాయి అంటే, మీ లెక్కల ప్రకారమే దాదాపు 3,844 కోట్లు ఖర్చు పెట్టాలంటున్నారు మీరు. మరి ఎంత కేటాయించారండి? మరి 2 సంవత్సరాల్లో మీరు కేటాయింపే చేయకపోతే ఎప్పటికి ఖర్చు కంప్లీట్ అవుతుంది? మరి ఇదే నిమ్మల రామానాయుడు గారు, మీరు గత విజిట్లో ఈ జూలైలో జూన్లో మీరు నీళ్ళు ఇస్తామన్నారు కదా, మళ్ళీ 1 సంవత్సరం వెనక్కేశారే.
ఇది దగా కాదా? ఇది మోసం కాదా? ఇది వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి మీరు చేస్తున్నటువంటి అన్యాయం కాదా? 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఎందుకు వెలుగొండ కంప్లీట్ చేయలేదు? అటు 9 సంవత్సరాలు, ఇటు 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఎందుకు కంప్లీట్ చేయలేదు? మళ్ళా ఖచ్చితంగా పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలన్నా, ప్రకాశం జిల్లా వాసులన్నా, కడప ప్రాంత ప్రజలన్నా, నెల్లూరు ప్రజలన్నా చంద్రబాబు నాయుడు గారికి సవతి ప్రేమే. అందుకే ఈ మోసం, అందుకే దగ, అందుకే ఈ అన్యాయం. 16 సంవత్సరాల్లో 10 లక్షలు మాత్రం కేటాయించినటువంటి వ్యక్తి వెలుగొండ మీద మాట్లాడే హక్కు ఉందా? మీరా మాట్లాడేది? మీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది? ఇవాళ బడాయి మాటలు, బురిడి కార్యక్రమాలు తప్ప మరొకటి లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నా, అయ్యా 1995 నుంచి 2004 వరకు 2 సార్లు మీరు ముఖ్యమంత్రి కదా, పోనీ ఎన్టీ రామారావు గారు చేయలేకపోయారు. నిజంగా మీరే ఇవాళ నేనే చేస్తున్నానని చెప్తున్నారు కదా, మీరెందుకు 9 సంవత్సరాల్లో డిపిఆర్ సిద్ధం చేయలేదు? ఎందుకు వెలుగొండ ప్రాజెక్టుకి అనుమతులు తీసుకురాలేదు? ఎందుకు మీరు డిజైన్లు ఫైనల్ చేయలేదు? రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి 5 కాలువల్ని 80% తవ్వించాడండి. 3 జలాశయాల్ని దాదాపుగా కంప్లీట్ చేశాడు. 3 ఆనకట్టల్ని కంప్లీట్ చేశాడు. ఎంత టైంలో? కేవలం 5.5 సంవత్సరం టైంలో మాత్రమే. మరి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు చేసింది దగా, మోసం, అన్యాయం కాదా అని అడుగుతున్నా. పశ్చిమ ప్రకాశం నాయకులను కూడా ప్రశ్నిస్తున్నా. ఏ మాత్రం మీకు ఆత్మాభిమానం ఉంటే నిలదీయండి మీరు చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ సవతి ప్రేమ చూపించి జిల్లా వాసుల్ని మోసం చేస్తున్నటువంటి ఈ మోసాన్ని దమ్ముంటే మీరు మాట్లాడండి. ఇవాళ వారు వచ్చి మాట్లాడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ పార్టీ అంట. క్రిమినల్ పార్టీ ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు? డెమోక్రసీని డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి ఎర్ర బుక్ అనేటటువంటి ఎర్రి పరిపాలన చేస్తుంది ఎవరు? రెడ్ బుక్ ప్లేయర్ తోటి బ్లడ్ బుక్ నడిపిస్తుంది ఎవరు? నాయకులు వెళితే అమరావతి రైతుల పేరుతోటి తెలుగుదేశం గూండాలు పోలీసుల్ని రాళ్లు తీసుకొని కొడుతుంది ఎవరు? మీకున్నటువంటి క్యాబినెట్లో 80% మంత్రులు క్రిమినల్ కేసులు కలిగినటువంటి వాళ్ళు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నాయి. మరి ఎవరిది క్రిమినల్ పార్టీ? మీ ఎమ్మెల్యేలు అమ్మాయిలను మోసం చేస్తూ, మీ ఎమ్మెల్యే చింతమనేని ఒక ఇంటి మీదకి దాడి చేస్తూ దొరికిపోతే దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద కాకుండా దాడి చెయ్యబడ్డ వ్యక్తి మీద కేసు కట్టారు. మీరా క్రిమినల్స్ ఇంకొకరా? మీ స్వార్థ రాజకీయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దిగజార్చి ఒక అమ్మాయి, ఒక మహిళతోటి సరసాలాడుతూ దొరికిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజుకి మీరు చైర్మన్ గా కొనసాగిస్తున్నారు. మీది కదా క్రిమినల్ పార్టీ. మీ పార్టీలో నీతో పాటు ఎదుగుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం చేత అనగదొక్కబడి, కొంతమంది అయితే హత్యలకు కూడా గురపడ్డారు. మీది కదా క్రిమినల్ పార్టీ. మీ బావమర్ది గన్ తీసుకొని కాల్చివేశాడు. మీది కదా క్రిమినల్ పార్టీ. నీ పక్కన ఉన్నటువంటి సహచరుడు తొక్కదీస్తా, నారదీస్తా, తోలు తీస్తా, పరుగులు పెట్టించి తంతా అని సాటి ఎమ్మెల్యేలని, సాటి
ప్రజాప్రతినిధుల్ని, రాజకీయ నాయకుల్ని మాట్లాడుతున్నటువంటి మీ పవన్ కళ్యాణ్ ఈ రౌడీ మూకల్ని ప్రేరేపిస్తున్నటువంటి మీ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రాజకీయం ఇది క్రిమినల్ రాజకీయం కాదా? పంతం నానాజీ ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని వాడు వీడు అని ఉచ్చరిస్తే ఖండించలేనటువంటి పనికి మాలిన చరిత్ర మీది కాదా? అనేక మంది హత్య గావించబడ్డారు మీ ప్రభుత్వాలలో. మీది క్రిమినల్ పార్టీ. అలాంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటటువంటి హక్కే లేదు. ఇకనైనా ఆపండి. ఉన్నటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్ట్ దీని మీద చాలా అనేకమైనటువంటి అంశాలు ఇంకా పక్కన పెట్టేసేసి ఈ డ్రామాలు ఆడడం సరిపోయింది. నేను అడుగుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు నిర్వాసితులకు సంబంధించి 8 చోట్ల కాలనీలు నిర్మించారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అలాగే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఒక్క కాలనీని ఈరోజు కంప్లీట్ చేశారా మీరు? ఇవాళ R&R ప్యాకేజీ 2300 మందికి ఇస్తున్నారు. దాదాపు 10,000 మందికి ఇవ్వాలా. మిగిలిన 8,000 మందికి ఎప్పుడు ఇస్తారు? పేరులు లేని వ్యక్తుల్ని ఎప్పుడు ఎక్కిస్తారు? నిర్వాసితుల్ని అసలు ఆ కాలనీలోకి చేర్చకుండా నీళ్ళు ఎట్లా వదులుతావు? ఏ విధంగా నీళ్లు వదులుతావు? R&R ప్యాకేజ్ అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి సుంకేసుల, గుండంచెర్ల, కల్నూతల, గొట్టిపడియ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరు తరలించాలి కదా. తరలించాలంటే ఈ 10,000 మందికి మీరు డబ్బు ఇవ్వాలి కదా. దాదాపుగా 12,50,000 అంటే దాదాపుగా 120 కోట్లు, 1,200 కోట్లు పైచీలకు ఇవ్వాల్సి వస్తుంది కదా మీ లెక్క ప్రకారం. మరి 300 కోట్లు ఇప్పుడు ఇస్తే మిగతాది ఎప్పుడు ఇస్తావు? 3 సంవత్సరాల్లో R&R ప్యాకేజ్ కేవలం 300 కోట్లే మీరు వెచ్చిస్తే వెలుగొండ ప్రాజెక్టుని మీరు మోసం చేస్తున్నట్టే కదా, దగా చేస్తున్నట్టే కదా, అన్యాయం చేస్తున్నట్టే కదా. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల్ని మీరు మభ్యపెడుతున్నట్టే కదా. ఇవాళ ఎర్రగొండపాలెం గురించి కూడా మాట్లాడుకుందాం. వెలుగొండ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్నటువంటి T5 తీగలేరు కాలువ కంప్లీట్ అయితేనే పుల్లల చెరువు మండలానికి వాటర్ వస్తుంది, ఎర్రగొండపాలెంలో మండలానికి కూడా వాటర్ వస్తుంది. తట్టెడు మట్టి తీసావా నువ్వు? అసలు డిపిఆర్ సిద్ధమైందా? అసలు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందా? టెండర్లు పిలిచారా? పనులు చేశారా? ఏ విధంగా నీళ్లు ఇస్తావు? ఏ విధంగా నీళ్లని తరలిస్తావు? వెలుగొండ ప్రాజెక్టు ఉన్నటువంటి ఎర్రగొండ పాలెనికి ఇంత అన్యాయం జరుగుతుంటే, వెలుగొండ ప్రాజెక్టు గురించి తరతరాలతో అనుబంధం ఉన్నటువంటి ఆ స్థలాలను ఇచ్చేసినటువంటి రైతులు, దగా పడ్డటువంటి రైతులు, బాధపడుతున్నటువంటి కుటుంబాలను ఆదుకునేటటువంటి మనసే నీకు లేదే. మీ దళారులు R&R ప్యాకేజ్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది మీకు సోయుందా? ఈ సోయ మీకుందా? దీని గురించి స్పెషల్ ఆఫీసర్కి కూడా నేను చెప్పడం జరిగింది. ఈ రోజుకి వారి మీద చర్యలు లేవు. కాటమరాజు అత్యంత పవిత్రమైనటువంటి యాదవుల ఆరాధ్య దైవం కాటమరాజు గారి టెంపుల్కు ఉన్నటువంటి భూములను కూడా మీ తెలుగుదేశం నాయకులు, మీ తెలుగుదేశం వ్యాపారస్తులు కబ్జా చేసి ప్రభుత్వానికి ఇచ్చి డబ్బులు దండుకుంటే నేనే కంప్లైంట్ చేశా స్వయాన. ఈ రోజుకు పరిష్కరించారా? ఏమైంది దాని గురించి? ఇవేమీ చేయకుండా 300 కోట్లు ఇస్తున్నట్టు 3 చెక్కుల్ని తీసుకొచ్చి అయిపోయినటువంటి కాలువకి పూతబూస్తూ డ్రామాలు ఆపండి. రామానాయుడు గారు, మీరు బూట్లు వేసుకొని తిరిగినంత మాత్రాన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి 3,400 కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు. ఫస్ట్ శాంక్షన్ చేయించండి. ఏ టైంలో, ఏ విధంగా, ఎప్పుడెప్పుడు ఏం కంప్లీట్ చేస్తారో చెప్పండి. ఇవాళ అంటున్నారు 4 లక్షల ఎకరాలకి మొదటి ఫేజ్లో 1,00,000 ఎకరాలకు వాటర్ ఇస్తామంటే ఎలా ఇస్తావు?
ఎర్రగొండపాలెంలోనే అత్యంత ప్రభావిత ప్రాంతం. ఎర్రగొండపాలెంలోనే అత్యంత ఎక్కువ మంది వాళ్ళ యొక్క నివాసాలు కోల్పోయారు. మరి ఈ రోజు వరకు T5 కాలువను నువ్వు మొదలే పెట్టకుండా ఏ విధంగా నువ్వు వాటర్ ఇస్తావు? T5 కాలువకు సంబంధించినటువంటి పనులు ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో ఎందుకు జాప్యం జరిగింది? దీని మీద చర్చించరా? దీని మీద తెలుగుదేశం నాయకులు మాట్లాడరా? ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి తెలుగుదేశం దీని మీద తెలుగుదేశం నాయకులు